అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! నేనైతే బాగున్నాను. మీరెలా ఉన్నారో కామెంట్స్‌లో తెలియచేయండి. ఇప్పటివరకు నేను వీడియోస్ అనేది పెట్టకపోవడం కారణం నా హెల్త్ కొంచెం బాగా ఇబ్బంది పెట్టిందండి. దానివల్ల నేను వీడియోస్ మీద ఫోకస్ పెట్టలేకపోయాను. ఎప్పుడు ఇలానే చెప్తుంది అని అనుకోవద్దు. చాలా ప్రాబ్లమ్ అయితే ఇప్పటికి ఫేస్ చేస్తున్నాను. మెడిసిన్ అయితే వాడుతున్నాను. అదేంటనేది రేపటి బ్లాగ్‌లో మీకు షేర్ చేస్తూ ఉంటాను. అది మీకు గూడా యూజ్ అవుతుంది. తప్పకుండా మన వీడియోనైతే చూడండి. ఇదైతే చిన్న బ్లాగ్ అండి. మినీ బ్లాగు. ఇంకా ఆ ప్రాబ్లమ్ అనేది క్లియర్ అయిన తర్వాత ఇంక డైలీ వీడియోస్ పెడతాను. అదేంటనేది రేపటి వీడియోలో మీకు చెప్తాననమాట. అలాగే మన ఛానల్ నేమ్ వచ్చేసి కూడా మార్చేశానండి. నాకు ఎందుకో మార్చాలనిపించింది. ఇంక ఇదే ఉంటుంది. ఈ 2 టైమ్స్ మార్చాను పేరు కానీ ఇంక ఇదే పర్మనెంట్‌గా ఉంచుదామని చెప్పేసి అనుకుంటున్నాను. అమ్మ కూడా మార్చమని చెప్పారు. ఇంకా మై లైఫ్ అనేది పెడుతున్నాననమాట. నా లైఫ్ స్టోరీయే కదా ఇందులో ఉంటది. ఇంకా అందు గురించని ఛానల్ నేమ్ మై లైఫ్ అని పెట్టేశానండి. ఇది నేను మార్నింగ్ వాకింగ్ అయిన తర్వాత నేను ఒక గంట, గంటన్నర అలా చదువుకుంటాను మార్నింగు. ఎందుకంటే ఎర్లీ మార్నింగే లేచి చదవాలనిపిస్తది. కానీ నాకు హెల్త్ ఇబ్బంది వల్ల నాకు ఎంత టైం వరకు నిద్రపోవాలనుకుంటున్నానో అంత టైం వరకు నిద్రపోయి, ఆ తర్వాత వాకింగ్ అనేది చేసుకొని, ఆ తర్వాత మిగతా పని నేను ఒక గంటైనా బుక్ తీసిన తర్వాత మిగతా పనులనేవి చేసుకుంటాను. ఇక్కడొచ్చేసి నేను అన్నీ డ్యూటీకెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చిన తర్వాత అప్పుడు మిగతా పనులు కొంచెం స్టార్ట్ చేస్తాననమాట. నేను ఫుడ్ అవి తినేసి టైమ్ టు టైము అవన్నీ చేసుకున్న తర్వాత అప్పుడు మిగతా పనులు అంటే ఇల్లు సర్దడం కానీ, బట్టలు ఉతకటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాననమాట. ఇక్కడైతే ఇల్లయితే సర్దుకుంటున్నాను. ఇక్కడి నుంచి నా లైఫ్ స్టోరీ నేను అసలు ఏంటి, ఎలా అని చెప్పేసి ఇక్కడి నుంచి లైఫ్ స్టోరీ అనేది నేను పెడుతూ ఉంటాననమాట. తప్పకుండా మన వీడియోనైతే చూడండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నేమ్ వచ్చేసి మై లైఫ్. ఇక మార్నింగ్ వీడియో అనేది ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అలా అవుతుందన్నమాట. ఇంకా ఇల్లనేది క్లీన్ చేస్తూ ఉన్నాను. క్లీనింగ్ అంటే డీప్ క్లీనింగ్ ఏమీ కాదు. కొంచెం అంటే పైన అని పడుకునేది బట్టలవి ఉంటాయి కదా! పక్కన పడేసినవి హడావిడిలో అవన్నీ తీసి సర్దడము. తర్వాత అమ్మకి ఏమన్నా హెల్ప్ చేయడము. నెక్స్ట్ వచ్చేసి తర్వాత నా వర్క్ నా పనులన్నీ చేసుకొని తర్వాత నేను చదువుకుంటానండి. నాకు ఎంతసేపు చదవాలనిపిస్తే అంతసేపు చదువుతూ ఉంటాను. బలవంతంగా అయితే నేను చేయలేను. బలవంతంగా అంటే కొంతమంది ఏమో నేనైతే ఇలాగమాట. నాకు చదవాలనిపించిందంటే బుక్ తీస్తాను. లేకపోతే బలవంతంగా కూర్చొని ఇంక నాకు తలకెక్కదమాట. ఎంత చదివినా సరే బుర్రకెక్కదు. అది ఏంటో గానీ డే టైమ్ అసలు నాకు చదవడానికి ఇంట్రెస్ట్ ఉండదండి. నైట్ టైమ్ అయితే మాత్రం ఎంతసేపైనా చదవాలనిపిస్తది. ఎర్లీ మార్నింగ్ వరకు కూడా కూర్చుండిపోతాను. కొంతమంది అలా ఉంటారు. నేనైతే ఇలాగా మార్నింగ్ టైమ్ అంటే నాకంత ఎక్కదు. చుట్టుపక్కల అలా చూసుకొని ఏవేవో ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి నేను చదవలేనమాట. ఇంక అందుకని చెప్పేసి మార్నింగ్ చేయాల్సిన పనులన్నీ చేసేసుకుంటాను. ఆఫ్టర్‌నూన్ ఒక 1 అవర్ రెస్ట్ తీసుకుంటాను. తర్వాత 3:00 నుంచి మళ్ళీ బుక్ తీస్తానమాట. ఏది ప్రెషర్ పెట్టి చేయాలనుకోవట్లేదండి. మనకెంత చేయగలుగుతామో అంతే చేస్తున్నాను. ఎక్కువ ఆలోచించి, ఎక్కువ ఇదైపోవడం గానీ చెయ్యట్లేదు. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ బావుంటేనండి ఏమన్నా చేయగలుగుతాము. ఉన్నంతలోనే హ్యాపీగా ఉండగలుగుతాము. హెల్త్ బాగోకపోతే ఎన్ని చేసినా సరే వేస్టు. ఇలాగే ఒకళ్ళకి కూడా సేమ్ ప్రాబ్లమ్ సిచ్యువేషన్ ఇప్పుడు అలానే ఉంది. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి. తనకు కూడా చాలా హెల్త్ ఇష్యూ వచ్చేసింది సడన్‌గాన. ఇప్పుడు తను ఒక్కొక్కసారి ఏడ్చేస్తుందన్నమాట కాల్ చేసి ఇలా హెల్త్ బాగోట్లేదు. నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు బ్రతుకుతున్నాను కూడా నాకు అర్థం కావట్లేదు అన్నట్టుగా అంత డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతుందన్నమాట. కానీ ఇంక ఒకానొక స్టేజ్ వచ్చిన తర్వాత వస్తూ ఉంటాయి. ఎవరు పైకి చెప్పుకోరు. కొంతమంది చెప్పుకుంటారు. ప్రతి ఒక్కరికి ఏదో ప్రాబ్లమ్ ఉంటూనే ఉంటది. తప్పదు. ఇంకా దాన్ని ఇచ్చేసుకొని రావాలి. నాకు గూడా అలాగే ఆహ్, నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ కన్నా నేను ఆలోచించడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఎక్కువండి. నేను ఎక్కువ డీప్‌గా ఆలోచించేస్తూ ఉండేదాన్ని. ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ నుంచి మాత్రం కొంచెం ప్రెషర్ అనేది చాలా వరకు తగ్గింది. కాకపోతే హెల్త్ ఒకటి, ఫుడ్ ఒకటి సరిగ్గా తీసుకోకపోవడం వల్ల నాకు ఇప్పుడు హెల్త్ అనేది ఇప్పుడు ఇబ్బంది పెడుతూ ఉందన్నమాట. అలాగా ఇంకా పనులు చేసుకున్న తర్వాత ఈవినింగ్ 4:30 ఆ టైంకి పిల్లలకి బాలామృతం అనేది ఇస్తారు కదా! ఆ పిండి తీసుకొచ్చారు. అదేమో అమ్మకి కొంచెం
అది జొన్న రొట్టెలా కాల్చమన్నాననమాట. నాకు చాలా ఇష్టం. బావుంటది. అది టీవీ చూసుకుంటూ తింటూ ఉన్నాననమాట. రేపటి వీడియోలో అయితే నా గురించి అదే నాకేం ప్రాబ్లమ్ వచ్చిందనేది షేర్ చేసుకుంటాను. వీడియోస్ అయితే వస్తూ ఉంటది. హెల్త్ అయితే ఒక 60% పర్వాలేదండి. బానే ఉంది. హ్మ్. ఇంకిలా అమ్మతో మాట్లాడుతూ టీవీలోనే నాకు కొంచెం మంచి మంచి ఛానెల్లుంటాయి. అవి చూస్తూ నేనింక అలా తింటూ ఉన్నాను. ఒక ఛానెల్ అయితే ఈ మధ్య చూసాను, చాలా అనిపిచ్చిందండి. ఆ ఛానెల్ గురించి రేపు కూడా మాట్లాడతాను వీలుంటే. దాని గురించి కూడా చెప్తాను. కొన్ని వీడియోస్ అయితే నాకు చాలా ఇష్టపడుతూ ఉంటాననమాట. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానెల్ నేమ్ వచ్చేసి మై లైఫ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.